రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి మండల గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో గౌరవనీయులు స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి పెద్ద ఎత్తున కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి 2004 నుంచి 2014 వరకు రాజనీతి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎనలేని సేవలు అందించడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణల విధానంలో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి ఇలా దేశంలో కూడా పరిపాలనా రంగంలో కూడా నిజాయితీగా పరిపాలించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారే కానీ చెప్పుకోవాలి. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఈ దేశంలో కూడా పెద్ద నాయకులు కోల్పోవలసిన బాధాకరమైన ముచ్చట కాబట్టి ఈరోజు కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఆయనకు సంతాపం తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలను స్మరించుకొని ఆయన అడుగుజాడలను నడవాలని చెప్పి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఈ భారతదేశంలో కూడా 2004 నుంచి 2014 వరకు దేశ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంటే ఆయన గొప్పతనమైన చెప్పుకోవాలి. మరి ఈరోజు చూసుకుంటే కులాలు, మతాలు, వైషమ్యాలు, వర్గాలు పెంచి ఇలా భారతదేశ ప్రజలని విడదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఆనాడు నిజాయితీగా పరిపాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు కాబట్టి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా CIT ఆధ్వర్యంలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.